హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ నెక్ డిజైన్ చేసుకోవడానికి ఇక్కడ నేను హైట్ వచ్చేసి 14.5, అలాగే విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్. ఇక్కడ మెయిన్ లూజ్ వచ్చేసి మనకు 8.5 ఉందండి. 8.5 నుంచి మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 5.5, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ చంక రౌండ్ గీసుకోవడానికి 1 ఇంచెస్ తీసుకున్నాను. కార్నర్ దగ్గర ఈ విధంగా ఇలా రౌండ్ గీసుకున్నాను ఫ్రెండ్స్. చంక షేప్ తీసుకున్నాను. అలానే ఇక్కడ నెక్ గీసుకోవడానికి మనకి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. కింది వైపు కూడా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ స్ట్రైట్గా లైన్ గీసుకోవడానికి మిడిల్లో కూడా నేను 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 3 ఇంచెస్ పెట్టేసి ఈ విధంగా ఒకటి లైన్, స్ట్రైట్ లైన్ గీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డీప్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ తీసుకొని ఇలా డిజైన్ డ్రా చేస్తున్నానండి. అలానే 3 ఇంచెస్ నుంచి 4.5 దగ్గర ఇలా డిజైన్ మళ్ళీ ఈ డిజైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ మనకు 4.5 దగ్గర మనం 4 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. మనకు డీప్గా కావాలంటే ఒక 1/2 ఇంచు పెంచుకోవచ్చు, లేదనుకుంటే 1/2 ఇంచు తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ 4.5 తీసుకొని ఈ విధంగా 2 వైపులా డిజైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా సేమ్ దీనిలానే కట్ చేసుకోవాలండి. అన్ని వైపులో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని స్టిచ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు లైనింగ్ పార్ట్, మెయిన్ పార్ట్ రెండు ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మన మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ మీద లైనింగ్ పార్ట్ వేసి నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను డిజైన్ నీట్గా రావడానికి ఈ విధంగా పిన్స్ పెట్టుకుంటున్నానండి. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత నేను డిజైన్ ఏ విధంగా అయితే డ్రా చేశానో ఆ డిజైన్ పైనుంచి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నానండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉండేలా చూసుకొని ఈ డిజైన్ ఎలా అయితే స్టిచ్ చేసామో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. అలానే నెక్స్ట్ పార్ట్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకొని 1/2 ఇంచ్ క్లాత్ ఉండేలా చూసుకొని మళ్ళీ డిజైన్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అలానే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు డిజైన్ నీట్గా రావడానికి ఇలా నేను చిన్నగా టక్స్లు ఇచ్చి క్లాత్ని తిరగేసి ఈ విధంగా మళ్ళీ స్టిచ్ చేస్తున్నానండి. మనకి ఏ డిజైన్ అయినా నీట్గా రావాలంటే ఏ బ్లౌజ్కైనా దేనికైనా మనం టక్స్ ఇచ్చిన తర్వాత ఇలా తిరగేసి మనం స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఏదైనా మనకు స్టిచ్ చేసింది నీట్గా వస్తుంది. ఇలా 2 పార్ట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్స్కి ఈ విధంగా మళ్ళీ స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇక్కడ కింది వైపున డిజైన్ స్టిచ్ చేసుకోవడానికి ఇక్కడ లైనింగ్ పార్ట్ వచ్చేసి 4.5 ఇంచెస్ హైట్ తీసుకున్నానండి. అలానే విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్ లేదా 9.5 తీసుకోవచ్చు. మనకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది అది.
అలానే మెయిన్ పార్ట్ కూడా తీసుకున్నాను. ఈ లైనింగ్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా డిజైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నానండి. మెయిన్ పార్ట్ మీద ఈ లైనింగ్ పీస్ని ఈ విధంగా రైట్ సైడ్ వేసుకొని ఇలా స్టిచ్ చేస్తున్నానండి. ఇక్కడ నాకు స్టిచ్ సరిగ్గా పడలేదు, అందుకే మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం అక్కడక్కడ ఈ విధంగా టక్స్ ఇచ్చుకొని మళ్ళీ దాన్ని ఉల్టా చేసి ఈ విధంగా మళ్ళీ స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత సైడ్కి కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ డిజైన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇందాక స్టిచ్ చేసిన వాటికి ఇలా జాయింట్ చేయాలండి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నానండి. అలానే డాట్స్ కోసం ఇక్కడ నేను ఇలా ఫోల్డింగ్ చేసుకొని డాట్స్కి మార్కింగ్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ వీప్ పట్టి కూడా నేను జాయింట్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనము థ్రెడ్స్ జాయింట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ థ్రెడ్స్ అనేది స్టిచ్ చేసి పెట్టానండి. ఇక్కడ మనం పై వైపున థ్రెడ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నానండి. సో మనకు ఓవరాల్గా బ్లౌజ్ బ్యాక్ నెక్ అనేది రెడీ అయిపోయిందండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.